నమస్కారం దూరదర్శన వార్తలకు స్వాగతం నేను మురళి ముందుగా వార్తల్లోని ముఖ్య అంశాలు సుభాంశు శుక్లా పట్టుదల అంకితభావం కోట్లాది మందికి స్ఫూర్తిదాయకమన్న ప్రధాని మోదీ ఢిల్లీలో లైఫ్ అండ్ లెగసీ ఆఫ్ పివి అంశంపై ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనసాగుతున్న అమర్నాథ్ యాత్ర ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 27వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ఇప్పుడు వార్తల్లోని వివరాలు చూద్దాం. యాక్సియం 4 మిషన్ ప్రయోగం విజయవంతమైంది. భారత వ్యోమగామి సుభాంశు శుక్లా బృందం సురక్షితంగా భూమికి చేరుకుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 18 రోజులు గడిపి మానవాళికి ప్రయోజనం కలిగించే అనేక ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించిన ఈ బృందం ఈ మధ్యాహ్నం 3 గంటల 1 నిమిషానికి కాలిఫోర్నియా సముద్రం తీరంలో దిగింది. భూమికి తిరిగి రావడం సంతోషంగా ఉందని యాక్సియం 4 కమాండర్ పెగ్గీ విట్సన్ పేర్కొన్నారు. యాక్సియం 4 మిషన్ విజయవంతం కావడం పట్ల యావత్ భారత జాతి హర్షం వ్యక్తం చేస్తుంది. గ్రూప్ కెప్టెన్ సుభాంశు శుక్లాతో పాటు ఆయన బృందం సురక్షితంగా తిరిగి రావడంపై తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సుభాంశు శుక్లా బృందం భూమికి సురక్షితంగా చేరుకోవడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించిన తొలి భారతీయ వ్యోమగామిగా చరిత్ర సృష్టించిన సుభాంశు పట్టుదల, అంకితభావం, సాహస చర్యల ద్వారా కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలిచారని ప్రధాని సామాజిక మాధ్యమం వేదికగా కొనియాడారు. మానవ సహిత అంతరిక్ష ప్రయోగం గగన్యాన్కు ఇది దిక్సూచిగా నిలుస్తుందన్నారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు దేశానికి అనేక రంగాల్లో సేవలందించారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఢిల్లీలో నిర్వహించిన లెక్చర్ సిరీస్ 6వ ఎడిషన్ కార్యక్రమంలో లైఫ్ అండ్ లెగసీ ఆఫ్ పివి అంశంపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఆయన పాత్ర ఎంత ఉందని తెలిపారు. భారతరత్న అవర్ ప్రైమ్ మినిస్టర్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు గారు. P.V. Narasimha Garu, I had a very good equation because we are all one state from Telugu state at that time. I had a very good equation with him. He was a great statesman and also visionary. The Telugu community is proud of him. He was a true Telugu Bidda who reshaped the destiny of our great nation. Born in a humble family, that too farming family. He showed brilliance from a young age. He was a student leader, a freedom fighter, a scholar fluent in 17 languages. I am very happy. Today I witnessed one of the best our museum. I really appreciate management committee. Now if you come here, who is who has brought what public policy, how it is reflecting on our lives, and also how it's going to reflect for future of all of us. If you go back again, his political journey, P.V. Narasimha Rao is a shining example of balanced and thoughtful leadership. He served the country in many important roles as a member of parliament, Chief Minister of Andhra Pradesh, as Union Minister for External Affairs. కరువు పరిస్థితులను అధిగమించేందుకు నదుల అనుసంధానమే మార్గమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ప్రముఖ ఇంజనీర్ డాక్టర్ కెఎల్ రావు 124వ జయంతి సందర్భంగా విజయవాడ దుర్గా ఘాట్లోని కెఎల్ రావు విగ్రహానికి మంత్రి నిమ్మల రామానాయుడు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 50 ఏళ్ల క్రితమే నదుల అనుసంధానానికి కెఎల్ రావు నాంది పలికారని అన్నారు. ఏదైతే గంగా, మహానది, గోదావరి, కృష్ణ, కావేరి ఇట్లా ఒక నదుల అనుసంధానం అంటే ఒక గార్లెండింగ్ ఆఫ్ రివర్స్ మాదిరిగా మనం ఈ అనుసంధానం చేసినట్లయితే
మరి భవిష్యత్తులో భారతదేశం ఒక అభివృద్ధి చెందినటువంటి దేశంగా మారుతుందనేటువంటి కేఎల్ రావు గారు ఇచ్చినటువంటి ఏదైతే స్ఫూర్తిని ఈరోజు నరేంద్ర మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. మరి మన కృష్ణా నది మీద ఉన్నటువంటి మన నాగార్జున సాగర్ గారు, శ్రీశైలం ప్రాజెక్టు కానీ, గంగా నది మీద ఫరక్కా బ్యారేజ్ కానీ అత్యంత భారీ ప్రాజెక్టులు, బహుళార్థకమైనటువంటి రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్న ప్రజల మన్నలు అందుకుంటున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి పిసి జనార్దన్ రెడ్డి తెలిపారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లిలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఏడాది కాలం కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పారు. ఆ రోజు 3,000 రూపాయల పింఛన్ను 4,000 రూపాయలు చేస్తామని, అదేవిధంగా మొట్టమొదట 7,000 రూపాయల బోనస్ ఇవ్వడం జరిగింది 2 నెలలది. అదేవిధంగా అదేవిధంగా ఏదైతే ఉచిత సిలిండర్లు ఇస్తామన్నామో ఉచిత సిలిండర్లు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తల్లికి వందనం, ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా తల్లికి వందనం ఇవ్వడం జరిగింది. ఈరోజు ఏ గ్రామానికి ఏ ఇంటికి వెళ్ళినా తల్లుల ఆనందం మా చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమైంది. గత ప్రభుత్వంలో కారేడు గ్రామ రైతులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ను కలిసి రైతులు వినతుల పత్రం అందజేశారు. సస్యశ్యామలంగా ఉండే కారేడు గ్రామ భూములను పరిశ్రమలకు ఇవ్వకుండా చూడాలని వారు కోరారు. ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం కారేడులో సారవంతమైన భూములను ప్రభుత్వం పరిశ్రమకు కేటాయించడానికి నిరసిస్తూ బాధిత రైతులు ఆందోళనలు చేస్తున్నారు. రైతులకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని, వారి తరపున ప్రభుత్వంపై ఒత్తిడిని తీసుకొస్తామని ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి సూచించారు. మహిళల భద్రత, మత్తు పదార్థాల నియంత్రణపై పాలకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రజలు పోలీసు వారికి సహకరించాలని కోరారు. మహిళల భద్రత కోసం శక్తి టీంలు రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నాయని తెలిపారు. క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్, డ్రగ్స్ గురించి అవగాహన కార్యక్రమం, అలాగే సైబర్ క్రైమ్, ఈ మూడు మనకి కాంటెంపరీగా యూత్ అందరూ కూడా అవగాహన కలిగి ఉండాలి, వీటి గురించి అప్రమత్తంగా ఉండాలనే ఉద్దేశంతో కంటిన్యూగా స్కూల్స్, ఆల్ గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్లో ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. సో దీంట్లో భాగంగా మనము ప్రతి స్కూల్లో, ప్రతి ఉమెన్స్ గర్ల్స్ కాలేజ్లో అండ్ స్కూల్స్లో శక్తి వారియర్స్ అనేసి ఫామ్ కూడా చేయడం జరిగింది. వాళ్ళ ద్వారా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ కానీ, క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ గురించి కానీ అవగాహన కార్యక్రమాల గురించి, అలాగే శక్తి టీమ్స్, శక్తి యాప్ గురించి కూడా ఫీచర్స్. అక్టోబర్ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి దర్శనం గదుల కోట విడుదల తేదీల వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. శ్రీవారి అర్జిత సేవా టికెట్లను ఈ నెల 19న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్స్ లక్కీ డిప్ కోసం ఈ నెల 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని టీటీడీ పేర్కొంది. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ PMFMEతో కేరళలోని ఇడుక్కులోని పాపురాకు చెందిన యువకుడు అజీ తక్కెరకు ఓ విజయవంతమైన పరిశ్రమవేత్తగా ఎదిగారు. ఆయన ఏర్పాటు చేసిన యాలకుల ప్రాసెసింగ్ యూనిట్ స్థానికంగా మాత్రమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ప్రాచుర్యం పొందుతుంది. ఆ వివరాలను ఈ స్టోరీలో చూద్దాం. కేరళ ఇడుక్కిలోని రాజకుమారి ప్రాంతంలో అజిత్ తెక్కేకర స్థాపించిన యాలుకల పొడి యూనిట్ ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకానికి ఓ ఉదాహరణగా నిలుస్తోంది. 2023లో ప్రారంభమైన ఈ యూనిట్లో యాలకులను శుభ్రం చేయడం, ఎండపెట్టడం, కలర్ సార్టింగ్, గ్రేడింగ్ వంటి ప్రక్రియలు జరుగుతున్నాయి. వీటి కోసం 21 లక్షల రూపాయలతో ఆధునిక యంత్రాలను కొనుగోలు చేశారు. యాలుకలను శుభ్రం చేసిన తర్వాత ఎండపెట్టి ప్రత్యేకంగా రంగుల ఆధారంగా వేరు చేసి నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా గ్రేడింగ్ చేయడం ద్వారా
మార్కెట్లో మంచి ధర సాధిస్తున్నారు. ఈ పథకం కింద మొత్తం ప్రాజెక్టు ఖర్చులో 35% వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీగా లభిస్తోంది. 10% లబ్ధిదారుడి వాటా కాగా మిగతా మొత్తం బ్యాంకు రుణంగా పొందారు. ఈ విధంగా గ్రామీణ యువతకు స్వయం ఉపాధి అవకాశాల కల్పనలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తోంది. గ్రామీణ యువతలో ఆత్మవిశ్వాసాన్ని నింపిన ఈ పథకంతో అజిత్ తెక్కేకర వంటి యువకులు స్ఫూర్తి పొందుతూ తమ ఊరికే కాక దేశ ఆహార ప్రాసెసింగ్ రంగానికే కొత్త వెలుగులు నింపుతున్నారు. యువత నైపుణ్యాలకు ప్రాధాన్యం కల్పించే వరల్డ్ యూత్ స్కిల్స్ డే 2025 సందర్భంగా భారత యువ ఆవిష్కరించిన ఓ వినూత్న కృత్రిమ మీద ఏఐ ప్రాజెక్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఆవిష్కరణ చిన్నారుల కోసం పనిచేస్తున్న అంగన్వాడీల స్మార్ట్ లెర్నింగ్ సెంటర్లుగా మార్చే ప్రణాళిక రూపొందించింది. ఇది కృత్రిమ మీద ఆధారిత మానిటరింగ్ వ్యవస్థలు, స్మార్ట్ బోర్డులు, ఆకర్షణీయమైన లెర్నింగ్ టూల్స్ ద్వారా బేసిక్ ఎడ్యుకేషన్ను మరింత ఆసక్తికరంగా, సమగ్రంగా అందించేందుకు దోహదపడుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న 13 లక్షల అంగన్వాడీ కేంద్రాల్లో సుమారు 5 కోట్ల మంది చిన్నారులకు ఈ పద్ధతి ఉపయోగపడనుంది. భారత జాతీయ విద్యా విధానంలో డిజిటల్ లెర్నింగ్కు ఇచ్చిన ప్రాధాన్యాన్ని ఈ ప్రారంభశాల పద్ధతి మరింత బలోపేతం చేస్తుంది. ముఖ్యంగా గ్రామీణ, దూర ప్రాంతాల్లో ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఇది దోహదపడనుంది. ప్రారంభశాల వంటి ఆవిష్కరణలు డిజిటల్ ఇండియా లక్ష్యాన్ని సాకారం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. మహారాష్ట్ర అమరావతిలోని చికల్దారా హిల్ స్టేషన్ను వేలాది మంది పర్యాటకులు సందర్శించుకుంటున్నారు. సుమారు 5,000 వాహనాల్లో వచ్చిన 35,000 మంది పర్యాటకులు చికల్దారా ప్రదేశాన్ని సందర్శించారు. సుమారు 5 కిలోమీటర్ల మేర రోడ్లపై వాహనాలు బారులు తీరి కనిపించాయి. వర్షాకాల కారణంగా చికల్దారా పరిసర ప్రాంతాల పచ్చదనంతో మరింత ఆహ్లాదకరంగా మారి అక్కడ ప్రకృతి సౌందర్యాలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఉప్పొంగే జలపాతాలు, పొగమంచు లోయలు, వన్యప్రాణులు, పచ్చటి ప్రకృతి అందాల మధ్య విశ్రాంతిగా గడపాలనుకున్న ప్రకృతి ఔత్సాహికులు ఈ లోయ ప్రధాన ఆకర్షణగా మారింది. पर्यटन महोत्सव हा 2 दिवसापासून सुरू झाला. बघितलं तर आज रविवार असल्यामुळं विकेंडला पर्यटकांनी संपूर्ण महाराष्ट्र గుజరాత్లోని వాద్ నగర్ మొట్టమొదటి మురికివాడలు లేని నగరంగా అవతరించే దిశగా పయనిస్తోంది. ఇటీవల గుజరాత్ ప్రభుత్వం వాద్ నగర్ను ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందడానికి ఓ ప్రత్యేక ప్రాజెక్టును అమలు చేసింది. ఈ చొరవలో 15 ప్రదేశాల్లో 300కు పైగా అనాధికారిక స్థావరాలను తొలగించడం ద్వారా ప్రజా మౌలిక సదుపాయాలు మెరుగుదలకు, ప్రభావిత నివాసితులకు శాశ్వత గృహాలను అందించడానికి ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు పురాతన నగరాన్ని పునరుద్ధరించడం, పర్యాటకాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్న పట్టణ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా మొట్టమొదటి మురికివాడ రహిత నగరంగా తీర్చిదిద్దనుంది. ఇప్పుడు చిన్న విరామం. డెలివరీ బాయ్ హస్ పిక్డ్ యువర్ ఆర్డర్. అబ్బా మీకు ఆకలిస్తుందన్న సంగతి తెలుసు. 30 minutes మెసేజ్ నోటిఫికేషన్ వచ్చిందిగా. మెసేజ్ చూస్తూ కూర్చోలేం కదా. నిన్న మీరు కొన్ని షేర్లు అమ్మారు కదా. అవును, అయితే అది చెక్ చేశారా? మెసేజ్ అయితే వచ్చిందిలే. కేవలం మెసేజ్ తో సరిపోదు. మీరు షేర్ మార్కెట్ లో ఏదైనా ట్రాన్సాక్షన్ చేసినట్లయితే స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి వచ్చిన SMS లేదా ఈమెయిల్ ని మీ డీమ్యాట్ అకౌంట్ ఇంకా బ్యాంక్ స్టేట్మెంట్ తో కూడా టాలీ చేయండి. బాబు ఆకలిస్తుంటే బుర్ర పని చెయ్యదు. ఈవేళ పార్టీ కావాలంతే. ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ. పిజ్జా పార్టీ. ఏది నీ కార్డు పిన్ను ఇయ్యి, నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సిక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి. బై గర్ల్స్. ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
వార్తలకు తిరిగి స్వాగతం. మహారాష్ట్ర ప్రభుత్వం సింధుదుర్గ్లో సింధు రత్న యోజన కింద వైభవ్వాడి తాలూకాలోని నాప్ని జలపాతంపై గాజు వంతెనను ఏర్పాటు చేసింది. మహారాష్ట్రలో తొలిసారిగా నిర్మింపబడిన ఈ గాజు వంతెన మీదుగా పర్యాటకులు నడుస్తూ ఆనందిస్తున్నారు. అంతేకాకుండా అక్కడి జలపాతం, గాజు వంతెన కింద ప్రవహిస్తున్న నదీ ప్రవాహం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. నాప్ని జలపాతం ఏడాది పొడవునా ప్రవహించే ప్రవాహం పచ్చని పరిసరాలకు ప్రసిద్ధి చెందింది. ఈ గాజు వంతెన రంగురంగుల వంపు శైలి రైలింగును కలిగి వంతెన ప్రవేశ ద్వారం వద్ద ఉన్న సీతాకోక చిలుక శిల్పం సెల్ఫీ పాయింట్గా మారింది. రెండు 2030 నాటికి భారత్ 500 గిగావాట్ల శిలాజేతర ఇంధన సామర్థ్య లక్ష్యాన్ని సాధించడానికి ప్రైవేట్ పెట్టుబడులు చాలా కీలకమని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. ఐఐటి బాంబేలో ఈరోజు జరిగిన ఐవీసీఏ పునరుత్పాదక ఇంధన సమ్మిట్ 2025లో ఆయన మాట్లాడుతూ నిర్దేశిత 2030 లక్ష్యం కంటే 5 సంవత్సరాల ముందుగానే శిలాజేతర ఇంధన వనరుల నుండి 50% విద్యుత్ సామర్థ్యం సాధించామని తెలిపారు. नीड इज गोइंग टू बी डबल्ड बाय 2035. तो बहुत बड़ी मात्रा में हमारा जो 2030 तक आज जैसे मैंने पहले बताया हमारा इंस्टॉल कैपेसिटी बोथ टू पुट टुगेदर इट इज अबाउट 483-84 गीगावाट. तो बट रिक्वायरमेंट विल बी, यू कांट इमेजिन बाय 2030 the requirement will be almost 817 gigawatts. This is what is expectation. When we want to generate 817 gigawatt of energy, out of that, even if you consider as a 50% from the renewable energy, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖార్గే ఢిల్లీలో ఈరోజు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మల్లికార్జున్ ఖార్గే పలు కీలక అంశాలను ఉపరాష్ట్రపతి దృష్టికి తీసుకువచ్చారు. అమెరికన్ బహుళజాతి ఆటోమేటివ్ కంపెనీ టెస్లా మోడల్ వై ఎలక్ట్రిక్ వాహనాన్ని భారతీయ మార్కెట్లోకి ఈరోజు ప్రవేశపెట్టింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ముంబైలో టెస్లా వాహనాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముంబై భారతదేశానికి ఆర్థిక, వాణిజ్య, వినోద రాజధాని మాత్రమే కాకుండా వ్యవస్థాపక హబ్గా పేర్కొన్నారు. మధ్య ఐలాండ్లోని టొరంటోలో ఈరోజు జగన్నాథ రథయాత్ర నిర్వహించారు. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రమూర్తులు మంత్రోచ్చారణల మధ్య ఊరేగించారు. భారతీయ ప్రాచీన సంస్కృతి, ఆధ్యాత్మిక సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే రథయాత్రలో వేలాది మంది విదేశీ భక్తులు పాల్గొన్నారు. ఈ రథయాత్ర డౌన్ టౌన్ టొరంటో నుండి సెంటర్ ఐలాండ్ వరకు కొనసాగింది. భారతీయ సాంప్రదాయ సంగీతం, నృత్య ప్రదర్శనలతో టొరంటో పరిసర ప్రాంతం భక్తి ప్రపత్తులతో మారుమోగింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలు ప్రజలకు ఆర్థిక భరోసాన్ని కల్పిస్తున్నాయి. ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, కుటీర, మధ్య తరహతి పరిశ్రమల ఏర్పాటు చేయాలనుకునే వారికి ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం భరోసా కల్పిస్తుంది. కాకినాడలో ఈ పథకం కింద లబ్ధి పొందుతున్న మహిళలపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. దేశంలో స్వయం ఉపాధి సాధించాలనుకునే వారికి ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం ఆర్థిక స్వావలంబన కల్పిస్తోంది. బ్యాంకు రుణాలు, ప్రభుత్వ రాయితీలతో ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ, ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్
ఈ పథకాన్ని అమలు చేస్తోంది. కొత్తగా ఏర్పాటు చేసే సూక్ష్మ, చిన్న, కుటీర పరిశ్రమల యూనిట్ల మొదలు మధ్య తరహా పరిశ్రమ స్థాయి వరకు రుణం అందజేస్తారు. కేవలం కొత్తగా ఏర్పాటు చేసే పరిశ్రమలకు మాత్రమే రుణాలు అందిస్తారు. తయారీ యూనిట్కు గరిష్టంగా 50 లక్షల రూపాయల వరకు, సర్వీస్ యూనిట్లకైతే 20 లక్షల రూపాయల వరకు రుణ సదుపాయం కల్పిస్తారు. ఈ ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించడం, ప్రత్యేకించి గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ఉన్న యువతకు ఆర్థిక భరోసా కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. కాకినాడ జిల్లాలో ఈ పథకం సత్ఫలితాలను ఇస్తోంది. కాకినాడ పట్టణానికి చెందిన లావణ్యశ్రీ ఈ పథకం ద్వారా ఎంబ్రాయిడరీ మిషన్ను కొనుగోలు చేసి తను ఆర్థికంగా నిలదొక్కుకోవడంతో పాటు మరో 6గురికి పని కల్పించారు. దీనిని మరింత విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నారు. నేను పిఎంఈజీపీ లోన్ కింద తీసుకున్నానండి. ఎంబ్రాయిడరీ మిషన్ తెచ్చుకున్నాను. ఈ ప్రాజెక్ట్ అయితే నాకు చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఫైనాన్షియల్గా నేను మిషన్ తెచ్చుకోవడానికి అయ్యి నాకు ఈ స్కీము చాలా బాగా ఉపయోగపడింది. నేను నిలదొక్కుకోవడమే కాకుండా నాతో పాటు ఒక 6గురికి నేను పని ఇవ్వగలుగుతున్నాను. స్కీమ్ అయితే నాకు చాలా బాగా ఉపయోగపడింది. ఇది ఇంకా నేను ఎక్స్టెన్షన్ చేయాలనుకుంటున్నాను. దానికి ఇంకా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందని నేను ఆశిస్తున్నానండి. ఆర్థికంగా ఎవరి మీద ఆధారపడకుండా శిక్షణ పొందడం వారికి భవిష్యత్తు పట్ల భరోసా కల్పిస్తోందని తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని జిల్లా పరిశ్రమల కేంద్రం జాయింట్ డైరెక్టర్ గణపతి తెలిపారు. స్వయం శక్తితో ఆర్థిక స్వావలంబన సాధించాలనుకునే వారికి ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం భరోసానిస్తోంది. అమర్నాథ్ యాత్రకు పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. విడతల వారి బృందాలు శివలింగాన్ని దర్శించుకునేందుకు బారులు తీరుతున్నారు. దారి పొడవునా శివనామ స్మరణ మారుమోగుతుంది. మరోవైపు అమర్నాథ్ యాత్రలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా యంత్రాంగం చర్యలు చేపడుతుంది. పర్యాటకులు, భక్తులు భద్రతపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రధాన ప్రాంతాల్లో దారి పొడుగునా నిఘా నేత్రాల నడుమ పర్యవేక్షిస్తున్నారు. భారత సైన్యంతో పాటు రాష్ట్ర పోలీసులు, ట్రాఫిక్ విభాగ సంయుక్తంగా భద్రతా ఏర్పాట్లు సమీక్షిస్తున్నారు. రాజస్థాన్ ఎడారుల్లో బిందు సేద్యంతో అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారు శెఖావతి ప్రాంత రైతులు. ప్రధానమంత్రి మోదీ పిలుపు మేరకు నూతన వ్యవసాయ విధానాలు అవలంబిస్తున్న ఆదర్శంగా నిలుస్తున్న శెఖావతి రైతుల విజయాలకు సంబంధించిన విశేషాలను ఇప్పుడు చూద్దాం. వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణలతో ఆదాయాన్ని రెట్టింపు చేసుకుంటున్నారు రాజస్థాన్లోని సికార్కు చెందిన రైతులు. ప్రభుత్వ సబ్సిడీని కూడా ఉపయోగించుకుని నీటి ఎద్దడి ఉన్నా కూడా బిందు సేద్యంతో మంచి ఫలితాలు సాధిస్తున్నారు. పొలంలో పాలీహౌస్, డ్రిప్ సహాయంతో దోస, టమాటో, మిరప, ఇతర కూరగాయలను పండించి లక్షల రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఎడారి ప్రాంతమైన రాజస్థాన్లో రైతులు సాధారణంగా పండించే పంటలకు బదులుగా నూతన వ్యవసాయ పద్ధతులు, ఆవిష్కరణలతో దేశంలోనూ రాష్ట్రంలోనూ తమకంటూ గుర్తింపు తెచ్చుకుని ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. సికార్ జిల్లాలోని రైతులు పాలీహౌస్ టెక్నాలజీని వినియోగించుకుని సంవత్సరానికి 2 నుంచి 3 సార్లు కూరగాయలను పండిస్తున్నారు. ఈ పాలీహౌస్లో వ్యవసాయం చేయడం ద్వారా ఉష్ణోగ్రత, తేమ, తెగుళ్లను నియంత్రించవచ్చు. దీంతో పాటు పంట దిగుబడి, నాణ్యత రెండూ మెరుగుపడతాయి. సికార్ జిల్లాలోని దంతా రామ్గఢ్ ప్రాంతంలోని మంగళపురాలో నివసించే ప్రగతిశీల రైతు శ్రావణ్ కుమార్ మహాలా మొక్కలకు బిందు సేద్యంతో నీటిని అందించి ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నామని తెలిపారు. और हमारे 4 पोली हाउस है और एक पोली हाउस में कम से कम 10 लाख रुपए एक फसल के निकलते हैं। 4 बीघा में है और एक साल में 2 बार बोते हैं। पोली हाउस का है ना, उसमें बाहर के जो कीटाणु है उससे वो खत्म वो नहीं होता ना, बीमारी नहीं आती है। टेम्परेचर कंट्रोल रहता है अंदर से। పాలీహౌస్లో ఫాగర్ వ్యవస్థలను ఏర్పాటు చేసి వచ్చే దిగుబడికి అనుగుణంగా ఉష్ణోగ్రతలను నియంత్రిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఫామ్ ఫండ్ పథకంతో రైతులు పాలీహౌస్లు, ఫామ్ ఫండ్లను నిర్మించి డ్రిప్ వ్యవస్థను ఉపయోగించి వారి పొలాలకు నీరందిస్తున్నారు. ఫ్లోరైడ్ పరిమాణం కూడా తక్కువగా ఉండడంతో రైతు బిందు సేద్యం వృధా కాకుండా తక్కువ ఖర్చుతో మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. తెలంగాణ బీబీనగర్లోని ఎయిమ్స్లో అధునాతన కార్బన్ ఫైబర్ ఫుడ్ ప్రోస్థెటిక్స్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO, ఎయిమ్స్, బీబీనగర్ సంయుక్తంగా ఈ పరికరాన్ని రూపొందించారు. దీనిని మేక్ ఇన్ ఇండియా బడ్జెట్తో రూపొందించడం విశేషం. విదేశాల నుండి దాదాపు 2 లక్షల రూపాయలకు దిగుమతి చేసుకునే కార్బన్ ఫైబర్ ఫుడ్
ప్రోస్థెటిక్స్ను 20,000 రూపాయలకు అందించనున్నారు. పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకు ఈ పరికరం అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. Got 3 days of training. 3 days of training. Last Saturday we could finally modulate it, and now we also recorded the video. Yeah, please. పశువుల పేడతో పంటలకు ఎరువులను చేసుకుని సేంద్రియ వ్యవసాయాన్ని చేయడమే కాదు స్వయం ఉపాధిని సాధించవచ్చని నిరూపిస్తోంది. జార్ఖండ్కు చెందిన రాష్ట్రీయ జార్ఖండ్ సేవా సంస్థాన్ సంస్థ ఆవు పేడతో తయారు చేసే ఉత్పత్తులతో ఎలా ఆర్థిక స్వావలంబనం సాధిస్తున్నారో ఈ స్టోరీలో చూద్దాం. రసాయనాలకు దూరంగా ఉంటూ ప్రకృతి వ్యవసాయంపై రైతులు మరలుతున్నారు. పశువుల పేడతో పంటలకు ఎరువులు చేసుకుని సేంద్రియ వ్యవసాయాన్ని చేస్తున్నారు. పేడతోనూ ఉపాధి అవకాశాన్ని అందిపుచ్చుకుంది జార్ఖండ్కు చెందిన రాష్ట్రీయ జార్ఖండ్ సేవా సంస్థాన్ సంస్థ. కోడెర్మా సద్గావాన్ బాక్రాలోని పెహల్వాన్ ఆశ్రమంలో ఆవు పేడతో తయారు చేసే ఉత్పత్తులతో ఆర్థిక స్వావలంబన సాధించింది ఈ సంస్థ. ఆవు పేడను ఉపయోగించి వివిధ రకాల ఉత్పత్తులను తయారు చేస్తూ వారు స్వయం ఉపాధిని పొందడమే కాకుండా పర్యావరణ హితానికి తమ వంతు కృషి చేస్తున్నారు. ఈ ఆశ్రమంలోని మహిళలు ఉత్పత్తుల నిర్వహణను సమర్థవంతంగా చేపడుతూ స్వయం ఉపాధి పొందుతున్నారు. స్వచ్ఛమైన ఈ ఉత్పత్తులు పర్యావరణ హితమైనవి కావడంతో మార్కెట్లో మంచి ఆదరణ లభిస్తుంది. సాధారణంగా ఒక ఆవు పాలు ఇవ్వడం మానేసినప్పుడు, వృద్ధాప్యానికి చేరుకున్నప్పుడు నిర్వాహకులు వాటిని కబేళాలకు పంపిస్తారు. కానీ ఈ సంస్థ అటువంటి ఆవులను చేరదీసి వాటిని సంరక్షించడమే కాకుండా ప్రజలకు ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తున్నారు. दूध कप के लिए है मेरा गोबर, सबसे ज्यादा फोकस तभी गोबर पे हम लोग कर रहे हैं। तो गोबर से हम लोग दूध कप तैयार करते हैं। तो इसमें मिलाते हैं हम लोग मैदा लकड़ी जो पाउडर होता है वो लकड़ी का पाउडर मिलाते हैं और गाय का गोबर रहता है और जैसे कपूर होता है पूजा सामग्री तो वो दूध कप के लिए उसमें मिक्स करके हम लोग दूध कप के लिए तैयार करते हैं। ఈ ఉత్పత్తుల తయారీకి ముందు గుజరాత్లో వీరు శిక్షణ పొందారు. శిక్షణ పొందిన 15 మంది మహిళలు ప్రస్తుతం దీపాలు, ధూపం, కడ్డీలతో పాటు దేవతామూర్తుల విగ్రహాలను తయారు చేస్తున్నారు. ये गोबर क्राफ्ट पर जो हम बल दे रहे हैं इसका मुख्य उद्देश्य है जो पशु बूढ़े हो जाते हैं उन्हें लोग रोड पर छोड़ देते हैं मरने के लिए या बूचड़खाना भेज दिया जाता है। वैसे पशु के बारे में हम इस गोबर क्राफ्ट से सभी को ये संवाद देना चाहते हैं कि जितना अधिक आप दूध से कमा सकते हैं उससे कई एक गुना गोबर और गौमूत्र से कमा सकते हैं। ఈ మిశ్రమం ఆధారంగానే రానున్న రోజుల్లో దేవతామూర్తుల విగ్రహాలతో పాటు ఇతర ఉత్పత్తుల తయారీని చేపట్టనున్నారు. పర్యావరణ హితమైనవి తక్కువ ధరకు లభించడంతో పేడ ఆధారిత ఉత్పత్తులకు మార్కెట్లో మంచి గిరాకీ ఏర్పడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 124వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ స్వర సందేశాలను అయితే 18001117800 నెంబర్కు ఈ నెల 25వ తేదీలోపు పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్లిప్త సందేశంలో లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.